తిరుమలలో గదుల సమస్యకి త్వరలో శాశ్వత పరిష్కారం దొరకనుంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా కొత్త టౌన్షిప్ నిర్మాణానికి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 25,000 మందికి వసతి కల్పించేలా అన్ని సౌకర్యాలతో ఆధ్యాత్మిక టౌన్షిప్ నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కష్టాలు దూరం కానున్నాయి. వసతి గదుల కోసం భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ మెరుగైన సేవలందించే యత్నం చేస్తోంది. స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులు కొన్ని సమయాల్లో వసతి దొరక్క రోడ్లపైన షెడ్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇకపై అలాంటి బాధలు పడకుండా ఉండేందుకు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. అయితే కొండపై కొత్తగా గదుల నిర్మాణం సాధ్యం కాదు. అందుకు తగ్గ స్థలం కూడా అందుబాటులో లేదు. దీంతో కొండ కింద అలిపిరి ప్రాంతంలో ఉన్న శిల్ప కళాశాల ప్రాంతంలో ఈ ఆధ్యాత్మిక టౌన్షిప్ నిర్మాణం చేపట్టనున్నారు. 20 నుంచి 25 ఎకరాల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో 25,000 మందికి వసతి కల్పించనున్నారు. టీటీడీ మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అలిపిరి ప్రాంతంలో శిల్ప కళాశాల ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణము చేపట్టబోతోంది. భక్తుల అవసరాలకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లను ఈ శిల్ప కళాశాల ఉన్నటువంటి ప్రాంతంలోనే, అంటే ఈ శిల్ప కళాశాలను మరో ప్రాంతానికి తరలించే టీటీడీ ఇక్కడ భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను వస్తువులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల వరకు ఖర్చు కానున్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వసతితో పాటు మిగతా సౌకర్యాల కల్పనపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం అర్హత కలిగిన ఆర్కిటెక్టులను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న శిల్ప కళాశాలను మరో ప్రదేశానికి తరలిస్తారు. శ్రీవారి దర్శనానికి నిత్యం 80,000 మంది భక్తులు వస్తున్నారు. వారాంతాలు, పండుగలు, సెలవులు, ప్రత్యేక రోజుల్లో ఆ సంఖ్య 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటోంది. రద్దీకి సరిపడా గదులు కొండపై లేవు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో గదులు, హాళ్లతో పాటు లాకర్లుంటాయి. వందల సంఖ్యలో స్నానపు గదులు, మరుగుదొడ్లను నిర్మించబోతున్నారు. అంతేకాదు ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాలు, పార్కింగ్, ఆధ్యాత్మిక చింతన కలిగించేలా థియేటర్లు, పార్క్, ఆడిటోరియం ఉంటాయి. పైన ఇక నో ఫర్దర్ అకామిడేషన్ ప్లేస్ లేదు. అందుకని ఒక రూమ్ కూడా కట్టద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆదేశం ఉంది. సో దాని గురించి మనం పైన ఎవరికి కూడా ఇంకా అలౌ చేయకూడదని అనుకునేది తీర్మానం చేశాం. ఇక వస్తే భక్తులు ఏం చేయాలా, కిందనే పెద్ద టౌన్షిప్ లాగా ఒక 25,000 మందికి అకామిడేషన్ ఉండేటట్టుగా అన్ని సదుపాయాలు, ఎంటర్టైన్మెంటు, షాపింగు, తర్వాత అన్నప్రసాదం, అకామిడేషను, ఇవన్నీ కూడా కింద కడదాము ఒక 25,000 మందికి అనేది. టీటీడీ సేవలపై ఫీడ్బ్యాక్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టిన టీటీడీ రద్దీ సమయాల్లో భక్తులకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని ఈ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తిరుమలలో భక్తుల రద్దీ, ఒత్తిడి తగ్గించి కావాల్సిన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. టీటీడీకి చెందిన సాంప్రదాయ ఆలయ శిల్ప సంస్థకు సంబంధించినటువంటి ఆలయం ఇది. ఈ సాంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణా సంస్థలోనే టీటీడీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను ఏర్పాటు చేయాలని, నిర్మించాలని చెప్పేసి భావిస్తోంది. దాదాపుగా 20 నుంచి 25 ఎకరాల స్థలంలో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఇక్కడ నిర్మించి తిరుమలలో భక్తుల తాకిడి లేదంటే ఒత్తిడి ఎక్కువైన సమయంలో ఇక్కడే వసతితో పాటు అన్ని సౌకర్యాలను భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే టీటీడీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు, TV9, తిరుపతి నుంచి.